హిమాచల్ ప్రదేశ్ కసోలిలోని ఒక హోటల్లో ఒక మహిళపై సామూహిక అత్యాచారం చేశారని హర్యానా బీజేపీ చీఫ్ మోహన్ లాల్ బడోలి నాయకుడు జై భగవాన్ అలియాస్ రాకీపై కేసు నమోదయ్యింది. పోలీసులు ఈ ఇద్దరు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఎఫ్ఐఆర్ కాపీ మంగళవారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఎఫ్ఐఆర్ ప్రకారం స్నేహితులతో కలిసి కసౌలిలోని ఒక హోటల్లో బస చేస్తున్నప్పుడు బడోలి రాఖీలను కలిశానని పేర్కొన్నారు. నటిగా మారేందుకు అవకాశం ఇస్తానని, తాను తీయబోయే మ్యూజిక్ ఆల్బమ్ లో అవకాశం ఇస్తానని రాఖీ తెలిపాడు. తనకు విస్తృతమైన రాజకీయ పరిచయాలు ఉన్నాయని, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని బడోలి నమ్మబలికారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిందితులు ఫిర్యాదుదారునికి బలవంతంగా మద్యం తాగించారని ఆమె నిరాకరించడంతో వారు ఆమెపై అత్యాచారం చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిని ఫోటోలు, వీడియోలు కూడా తీశారని, ఎవరికైనా చెబితే మహిళను చంపుతామని బెదిరించారని ఎఫ్ఐఆర్ లో జోడించారు. మహిళా ఫిర్యాదు ఆధారంగా నిందితులపై 376D, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నట్లు సోలోన్ ఎస్పీ గౌరవ్ సింగ్ తెలిపారు. ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని, విచారణ చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.